హలో అందరికీ, ఈ వీడియోలో మేక కాళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కాళ్ళను తీసుకున్నాను, వాటిని ఉప్పేసి ఒక అర్ధగంట నానబెట్టాను. నానబెట్టిన కాళ్ళను కుక్కర్లోకి షిఫ్ట్ చేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసాక కాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసి వాటిని ఒక 10 విజిల్స్ పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక దాంట్లోకి హోల్ గరం మసాలా వేయండి. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచీ, మిరియాలు. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ వేసాను. దాంట్లోకి పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని వేపండి. ఆనియన్స్ బాగా వేగాక దాంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ బాగా వేగాక ఉడకబెట్టిన కాళ్ళను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. కాళ్ళు ఉడకబెట్టేటప్పుడు వాటర్ పోసాం కదా, ఆ వాటర్ని పక్కన పెట్టుకున్నాను. ఆ మసాలా వాటర్ని, ఆ వాటర్ మనం ఇప్పుడు ఈ కాళ్ళు ఆయిల్లో వేగాక ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి ఈ సూప్ అంతా బాగా మసిలించండి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ మీకు సరిపడినంత చూసుకోండి. ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి. నేనైతే కలుపుకున్నాను. దీంట్లో వాటర్ పోసాక ఈ సూప్ని బాగా ఒక 10 మినిట్స్ మసలు పెట్టండి. ఈ కాళ్ళ సూప్ని 5-10 మినిట్స్ అయిపోయాక మన కాళ్ళ సూప్ ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ రోటీస్తో కానీ ఈ కాళ్ళ పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి. థ్యాంక్ యూ.